నమస్తే సకులు. ఈరోజు కథ పేరు తప్పులెన్నే బుద్ధి. దయానిధి అనే ఆయన మంచి పండితుడు. ఆయన పాండిత్యానికి మెచ్చి జమీందారు ఆయనకి 10 ఎకరాల పొలం ఇచ్చాడు. దయానిధి ఆ పొలాన్ని గ్రామంలో ఉన్న చిన్న రైతు భూషయ్య చేత సాగు చేయిస్తున్నాడు. పండితుడు అన్న గౌరవం కొద్దీ భూషయ్య దయానిధి పొలాన్ని శ్రద్ధగా సాగు చేయటమే కాక ఇంటి పనులు కూడా క్రమం తప్పకుండా చేసి పెడుతూ ఉండేవాడు. అయితే దయానిధికి భూషయ్య పట్ల తృప్తి ఉండేది కాదు. భూషయ్యను పనిలో నెమ్మది అనేవాడు ఆయన. బుర్ర ఉపయోగించకుండా పని చేయడం వల్ల అనవసరంగా రెట్టింపు శ్రమ పడతావు అనేవాడు. అనుభవం నుంచి నేర్చుకోడని దెబ్బలాడేవాడు. శుభ్రత తక్కువని చీటికి మాటికి చెదరించుకునేవాడు. భూషయ్యకు దయానిధి అంటే ఎంతో గౌరవం. ఆయన మాటలపై గౌరవం కొద్దీ వాడు ఆయన చెప్పినట్లు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పొద్దస్తమానం నెమ్మది నెమ్మది అంటున్నాడని వాడు గబగబా పనులు చేయడం మొదలెడితే దయానిధి తొందర పనికిరాదని నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే చెప్పలేదు. అవతల ఆటగుర్రానికి అలంకరణ చేయాలా ఏంటి, ఎందుకు తొందరపడతావు అంటూ గట్టిగా మందలించాడు. ఒకసారి దయానిధి వాడిని చేదతో నీళ్లు తోడమన్నాడు. నీళ్లు తోడి గుండిగ నిండా నింపాలి అంటే చేతులు పడిపోతాయి, బోలెడు సమయం కూడా వృధా అవుతుంది. ఇలా ఆలోచించి వాడు గుండిగకు మోపు కట్టి గిలక మీద నుంచి జార్చి నూతిలోకి వదిలి గుండిగను క్షణాల మీద నింపి బయటికి లాగేశాడు. ఇది చూసిన దయానిధి కంగారుగా బావి దగ్గరికి వచ్చి, ఇదేం పనిరా అని గొడవ చేశాడు. మీరు పని చెప్పారు, నేను బుర్ర ఉపయోగించాను, క్షణాల మీద పని అయిపోయింది అన్నాడు భూషయ్య. బుర్ర ఉన్నవాళ్ళు ఉపయోగించాలి, లేనివాళ్ళు కాదు. నేను చేదతో తోడమన్నాను అంటే ఊరికే అన్నానా? నువ్వు చేసిన వల్ల బరువుకి ఆగలేక మోకు తాడు తెగిపోవచ్చు. అంతెందుకు గిలక వంగిపోవచ్చు. నీ చేతి ఎముకలు విరిగినా విరిగిపోవచ్చు. అందుకే చేదతో తోడమన్నాను. ఇంకెన్నడూ నన్ను అడగకుండా ఇలాంటి పనులు చేయకు అంటూ దెబ్బలాడాడు దయానిధి. అయ్యా, నేను తమకు పొరపాటున చెప్పాను. నిజానికి నా బుర్ర ఉపయోగించలేదు. ఎన్నో ఏళ్లుగా నేను తోడుకుంటున్నాను. ఏ ప్రమాదము లేదు. ఆ అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు శ్రమ తగ్గించుకుంటున్నాను అంటూ భూషయ్య సర్ది చెప్పాలని చూశాడు. అయితే దయానిధి మండిపడుతూ, జ్ఞానం పాండిత్యం లేని చోట అనుభవం రాణించదు. ఏ కొండ మీదో ఉండగా నిన్నొక క్రూర జంతువు తరిమింది అనుకో, క్షణాల మీద ఎంత ఎత్తైనా దూకేసి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటావు. ఆ అనుభవంతో మళ్ళీ కొండ మీద నుంచి దూకాలంటే ప్రాణాలు పోతాయి. నీకు శరీర శాస్త్రం గురించి తెలియదు, భౌతిక శాస్త్రం తెలియదు. అందువల్లే ఇంతకాలం ఇలా పనిచేశావు. అదృష్టమో నా వంటి వారి ఆశీర్వాద బలమో నిన్ను కాపాడింది. ఇక మీదట ఇలాంటి పనులు చేయకు అని హెచ్చరించాడు. శుభ్రం తక్కువని చెదరించుకుంటున్నాడని ఒకరోజు భూషయ్య శుభ్రంగా స్నానం చేసి మల్లె పువ్వు లాంటి బట్టలు కట్టుకుని ఒంటికి మంచి అత్తరు పూసుకుని దయానిధి ఇంటికి వెళ్ళాడు. దయానిధి వాణ్ణి చూస్తూనే, ఏరా, పెరటి దొడ్లో పని చేయడానికి వచ్చావా, నాతో పంక్తి భోజనం చేయాలనుకుంటున్నావా అని కోపడ్డాడు. మీరు చిరాకు పడుతున్నారని శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చాను బాబు అన్నాడు భూషయ్య వినయంగా. ఇదేం కాదు, ఇంత శుభ్రంగా వస్తే నిన్ను చూసి ఏ పని చెప్పలేనని ఇలా తయారై వచ్చావు. అత్తరు వాసనలతో గుమగుమలాడే వాడి చేత చెమటలు చిందించే పని ఎలా చేయిస్తాను? నీకు ఇష్టం లేకపోతే నేనేమైనా బలవంత పెడుతున్నానా? నీ మనసులోని మాట నోటితో చెప్తే సరిపోతుంది కదా. ఇలా డొంక తిరుగుడు వేషాలెందుకు? వెళ్ళు వెళ్ళు, నా పనులు నేనే చేసుకుంటాలే అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు దయానిధి. భూషయ్య ఇందుకు ఎంతో నొచ్చుకుని ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి ఆయన చెప్పిన పనులన్నీ చేసి వెళ్ళాడు. దయానిధి ఎన్ని మాటలన్నా భూషయ్యకు కోపం రాదు. వాడింకా చాలా పొలాలు సాగు చేయిస్తూ ఉంటాడు. ఏదో సమయంలో అందరి చేత మాటలు పడుతూనే ఉంటాడు. అన్యాయంగా ఎవరైనా తనను మాటలంటే వాడు ఎదురు సమాధానాలు చెప్తూ ఉంటాడు. కానీ దయానిధి పండితుడని వాడికి గౌరవం. భూషయ్యకు చంద్రయ్య అనే కొడుకు ఉన్నాడు. వాడు చాలా తెలివైనవాడు. తండ్రిలాగా వ్యవసాయం చేయడం వాడికి ఇష్టం లేక చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపించేవాడు. వాడికి చదువు చాలా వంట పడుతున్నది. తన కొడుకును దయానిధికి శిష్యుని చేయాలి అని భూషయ్య కోరిక. అయితే చంద్రయ్య మాత్రం తన చదువు కోసం పొరుగురు పండితుల వద్దకు కూడా వెళుతూ ఉంటాడు తప్ప ఎక్కువగా దయానిధిని ఆశ్రయించడు. ఎప్పుడైనా ఆయన వద్దకు వెళ్ళి తన విద్యను పరీక్షించుకుంటూ ఉంటాడు.
నువ్వు చాలా తెలివైన వాడివి. పూర్తిగా నా శిష్యుడిగా ఉండిపో. నిన్ను నా అంత వాడిని చేస్తాను అన్నాడు దయానిధి ఒకసారి చంద్రయ్యతో. దానికి చంద్రయ్య, అయ్యా తమరు మహాపండితులు. సూర్యుడి వేడి సోకి హనుమంతుడంతటి వాడు తట్టుకోలేక మూర్ఛపోయాడు. మీ ముందు నేను నిలవలేను. అందుకే ఇతరుల వద్ద విద్య నేర్చుకుంటున్నాను. ఒక స్థాయికి వచ్చాక మీ వద్దనే శిష్యుడిగా చేరుతాను అని వినయంగా దయానిధికి బదులిచ్చాడు. కలుసుకున్నప్పుడల్లా చంద్రయ్య దయానిధిని అదే పనిగా పొగుడుతూ ఉండడం వల్ల ఆయనకు వాడంటే ఇష్టంగానే ఉండేది. భూసయ్య తరచుగా ఆయనను తన కొడుకు చదువు గురించి అడుగుతూ ఉండేవాడు. మీ వాడికి చదువు బాగా వస్తుంది కానీ వాడికి మర్యాద తెలియదు. నన్ను చూడవచ్చినప్పుడల్లా నాకు నమస్కారం చేయాలని వాడికి తోచడం లేదు అన్నాడు దయానిధి. అయ్యా తమరు పెద్దలు, మర్యాద తెలియకపోతే వాడికి తమరే నేర్పాలి అన్నాడు భూషయ్య. పండితులు అడిగి నమస్కారం పెట్టించుకోరు. పెద్దలను కలిసినప్పుడు నమస్కారం పెట్టి పలకరించాలని వాడికి చాలాసార్లు చెప్పాను. అవునని ఒప్పుకుంటాడే తప్ప నాకు నమస్కారం పెట్టడే, నాకు నమస్కారం చేయరా అని నోరు తెరిచి నేను అడగలేను కదా అన్నాడు దయానిధి బాధగా. భూషయ్య ఆ రాత్రి ఇంటి దగ్గర కొడుకును పలకరించి, దయానిధి బాబుకు నువ్వు దండం పెట్టవట కదా అన్నాడు. చంద్రయ్య నవ్వి ఊరుకున్నాడు. తప్పు, ఇక మీదట అలా చేయకు, నీ తప్పు దిద్దుకో అన్నాడు భూషయ్య కొడుకును మందలిస్తూ. అందుకు చంద్రయ్య, నేను చదువుకున్న వాణ్ణి కాబట్టి దయానిధి బాబు నన్నేమి అనడు. నేను ఆయన్ను పొగుడుతాను కాబట్టి నేనంటే ఆయనకి ఇష్టమే. ఆయనకు దండం పెట్టలేదనుకో ఆ తప్పు గురించి నీ దగ్గరే చెబుతాడు తప్ప నా దగ్గర అనడు అని ఊరుకున్నాడు. అయితే మాత్రం ఆయనకి దండం పెట్టనంటావా? అది తప్పు అన్నాడు భూషయ్య. నిజమే, అది తప్పే. ఆ తప్పు చేస్తున్నంత కాలం ఆయన నా మిగతా తప్పుల జోలికి రాడు. దయానిధి బాబుది తప్పులెన్నే బుద్ధి. నా చదువు గురించి లేనిపోని తప్పులెన్ని నీ దగ్గర చెబుతూ ఉంటే ఆ మాటలు విని నేను ఎంతో కొంత నిరుత్సాహపడిపోతాను. చదువుకునే వాడికి ప్రోత్సాహం అవసరం. చీటికి మాటికి తప్పులు ఎన్నుతూ ఉంటే శిష్యులు నీళ్లు కారిపోతారు. అందుకే ఆయన దృష్టి ఇతరుల తప్పుల మీదకి పోకుండా ఒకే ఒక తప్పు చేస్తున్నాను. నా క్షేమం కోరేవాడివైతే ఆయనకి దండం పెట్టమని నన్ను బలవంత పెట్టకు అన్నాడు చంద్రయ్య. దానితో భూషయ్యకు విషయం అర్థమైంది. వాడు కొడుకు తెలివికి ఎంతో సంతోషించాడు. తప్పులెన్నే బుద్ధి చదువుకున్న వాడి దండానికి అర్హం కాకూడదని భావించి వాడు కొడుకుని ఇక ఆ విషయంలో ఎప్పుడూ బలవంతం పెట్టలేదు. మరొక కథ. దొంగ ఆత్మగౌరవం. కాయ కష్టం చేసుకుని బతికే వెంకన్నకు తాగుడు జూదం అలవాటయ్యాయి. అప్పటి నుంచి వాడు సంపాదించిన డబ్బంతా చెడు అలవాట్లకే ఖర్చు చేసేవాడు. వాడి భార్యాబిడ్డలు తిండి లేక మగమలా మాడుతూ ఉన్నారు. అయినా వాడు పట్టించుకోలేదు. ఇలా ఉండగా ఒక రోజున వెంకన్నకు జ్వరం వచ్చింది. ఒంట్లో సత్తు అంతా నశించి మంచం మీద నుంచి కూడా లేవలేకపోయాడు. భార్య గౌరమ్మ వైద్యుడిని పిలవపోతే ఆయన డబ్బు కావాలన్నాడు. అప్పు కోసమని ఎవరింటికి వెళ్ళినా పాత బాకీలు తీర్చమన్నారు. భర్త ఇంటి ఖర్చులకు డబ్బు ఇవ్వకపోవడంతో గౌరమ్మ ఇంటి అవసరాలు గడుపుకునేందుకు చాలా ఇళ్లల్లో అప్పులు చేసింది మరి. ఆ ఊరికి కొత్తగా దయామయుడు అనే భాగ్యవంతుడు వచ్చాడు. ఆయన ఊళ్ళోని కొన్ని కొబ్బరి తోటలు, ఫలవృక్షాల తోటలు కొన్నాడు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి చాలా మందికి పని కల్పించినాడు. దయాగుణం ఉన్నవాడని నలుగురు చెప్పుకుంటున్నారు. గౌరమ్మ తనకు సాయపడగలదేమో అని ఆయన్ని చూడబోయింది. నీ అప్పులు తీరుస్తాను, నీ భర్తకు వైద్యం చేయిస్తాను, తర్వాత అతడు నా దగ్గర పని చేయాలి, నేను పెట్టే నియమాలకి లోబడి ఉండాలి, ఇష్టమైతే చెప్పు అన్నాడు దయామయుడు. గౌరమ్మకు వేరే దారి ఏముంది? ఆమెకి ఆయన మాటలు అమృతంతోనే సమానంగా తోచాయి. వెంటనే అంగీకరించింది. దయామయుడు మాటలతో తృప్తి పడక అప్పటికప్పుడు పత్రాలు తయారు చేయించి వాటిపై గౌరమ్మచే వ్రాలు రాసుకున్నాడు. తర్వాత తన మనుషులను పంపి వెంకన్నను తన ఇంటి ఆవరణలోని వైద్యశాలలో చేర్చి సరైన వైద్యం చేయించాడు. వెంకన్నకు 4 రోజుల్లో పూర్తిగా నయమై మామూలు మనిషి అయ్యాడు. అతడు దయామయుడికి దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకోపోయాడు. ఎక్కడికి వెళ్తావు? నువ్వు నా దగ్గరే పని చేయాలి అన్నాడు దయామయుడు. వెంకన్న ఒప్పుకోలేదు. కానీ దయామయుడికి తోడుగా ఉన్న బలగాన్ని చూసి ఆయన బారి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని అర్థం చేసుకున్నాడు. రోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక అతడికి చద్దన్నం పెట్టేవారు. 4 గంటలు ఏకధాటిగా పనిచేశాక గౌరమ్మ ఇంటి వద్ద నుండి తెచ్చిన అన్నం పెట్టేది. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ 4 గంటల పని. రాత్రి మళ్ళీ భార్య భోజనం తెచ్చిపెట్టేది. భార్యాబిడ్డలతో కొద్దిసేపు గడిపే అవకాశం కూడా అప్పుడే అతడికి ఉండేది.
అంతా బానే ఉంది కానీ దయామయుడు వెంకన్న తొడుక్కునేందుకు కారాగారంలో ఉండే దొంగలు ధరించే చారల దుస్తులు ఇచ్చేవాడు. అవి ధరించడం అతడికి ఎంతో అవమానంగా ఉంది. ఆ విధంగా నెల రోజులు గడిచాయి. పని చేసినందుకు వెంకన్నకు రావలసిన జీతం డబ్బులను గౌరమ్మకిచ్చాడు దయామయుడు. ఆ రోజున వెంకన్న గౌరమ్మ దగ్గర బోరున ఏడ్చి, నీ పని బానే ఉంది కానీ నాకిక్కడ దొంగ బట్టలు, నేనుంటున్నది కారాగారం, ఇక్కడి నుంచి నువ్వు నన్ను తప్పించు అన్నాడు. గౌరమ్మ కూడా భర్త స్థితి చూసి జాలి వేసింది. ఆమె దయామయుణ్ణి కలుసుకుని, అయ్యా, తమరు చేసిన సహాయానికి ఎంతో కృతజ్ఞురాలిని. సమయానికి దేవుడిలా ఆదుకుని నా భర్తను కాపాడారు. కానీ ఇప్పుడు తమరు నా భర్తను దొంగను చేసి అవమానిస్తున్నారు. ఇది నాకు కూడా ఎంతో బాధగా ఉంది. కావాలంటే అతడి స్థానంలో నేను పనిచేస్తాను. అతడికి స్వేచ్ఛ ఇవ్వండి. లేదా కనీసం మంచి దుస్తులు వేసుకొనివ్వండి అని వేడుకున్నది. దయామయుడు దేనికి అంగీకరించక, అంతా పత్రాల్లో ఉన్న ప్రకారమే జరుగుతున్నది. ఈ విషయమై ఇంకెన్నడూ నా దగ్గర మాట్లాడవద్దు అని ఆమెను మందలించి పంపేశాడు. రోజు గౌరమ్మతో భోజనం తెచ్చినప్పుడల్లా వెంకన్న గోడు గోడున ఏడుస్తూ, భార్యని అమ్ముకున్న భర్త గురించి పురాణాల్లో విన్నాం కానీ నువ్వు నీ స్వార్థం కోసం జ్వరంతో స్పృహలేని స్థితిలో ఉన్న భర్తని అమ్ముకుని మరొక కొత్త పురాణ కథ సృష్టించావు. నన్ను అమ్ముకునే హక్కు నీకెక్కడిది? ఈ అన్యాయాన్ని గ్రామాధికారికి మొరపెట్టుకుందామన్నా దారి లేకుండా పోయింది నాకు అంటూ ఉండేవాడు. భర్తకు తన వల్ల అన్యాయం జరిగిందని గౌరమ్మకు అనిపించింది. చివరకు ఒక రోజున ఆమె గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పుకొని తన భర్తకు న్యాయం జరిగేలా చేయమని వేడుకున్నది. గ్రామాధికారి గౌరమ్మ చెప్పిందంతా విని ఎంతో ఆశ్చర్యపడి వెంటనే దయామయుడికి కబురు పెట్టించి రప్పించి గౌరమ్మ అతడిపై చేసిన ఆరోపణల గురించి చెప్పాడు. దయామయుడు ఏమాత్రం తొణక్కుండా, నేను అన్ని ముందుగానే ఆమెకు చెప్పాను. ఆ ప్రకారం పత్రాలు రాయించుకున్నాను. నా వల్ల ఆ కుటుంబానికి మేలు జరుగుతున్నది. నేను వెంకన్న చేత మిగతా వారికంటే తక్కువ సేపు పని చేయించుకొని ఎక్కువ జీతం ఇస్తున్నాను. నా వల్ల వెంకన్న తాగుడు మానేశాడు, జూదం మానేశాడు. అన్ని ఖర్చులు పోను ఆ కుటుంబానికి కొంత డబ్బు కూడా ఆదా అవుతున్నది. ఇలా కొన్నేళ్ళు జరిగితే గౌరమ్మ కాస్త పొలం కూడా కొనుక్కోవచ్చు అన్నాడు. మనిషికి డబ్బే ప్రధానం కాదు. అందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి అనుకుంటారు. స్వేచ్ఛను కోరుతారు. వెంకన్న తన డబ్బుతో తాగినా, జూదమాడినా అది నేరం కాదు. అయినా అతన్ని శాసించడానికి అసలు మీరెవరు అన్నాడు గ్రామాధికారి కోపంగా. వెంకన్న దొంగ. ఆ దొంగను శిక్షించడానికి మీ న్యాయం ఒప్పుకోదు. అందుకే నేను కలుగజేసుకున్నాను అన్నాడు దయామయుడు. వెంకన్న దొంగతనం చేసినట్టు రుజువు చేయండి. వెంటనే నేనే అతన్ని కారాగారంలో ఉంచుతాను అన్నాడు గ్రామాధికారి కాస్త చిరాగ్గా. అయితే వినండి. మన సమాజంలో ప్రతి పౌరుడికి కొన్ని బాధ్యతలున్నాయి. తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను పోషించడం కూడా వాటిల్లో ఒకటి. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వాడికే తన డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది. వెంకన్న తన భార్యాబిడ్డలను పోషించాల్సిన డబ్బును కూడా సొంతానికే వాడుకోవడం వల్ల దొంగ అయ్యాడు. ఆ దొంగను గౌరమ్మ నాకు అప్పచెప్పింది. అతడిని తగిన కట్టుబాట్లలో ఉంచి మామూలు మనిషిని చేసి ఆస్తిపరుని చేయడమే నా ఆశయం. భార్యాబిడ్డలు మలమల్లాడుతూ ఉంటే తాగుడు, జూదాలకు బానిస అయిన వాడికి ఆత్మగౌరవం ఏమిటి అన్నాడు దయామయుడు. అప్పటికి విషయం గ్రామాధికారికే కాదు గౌరమ్మకు అర్థమైంది. ఆమె దయామయుడికి చేతులెత్తి నమస్కరించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించమని కోరింది. భార్య ద్వారా అసలు విషయం తెలుసుకున్న వెంకన్న, అవును, నేను దొంగనే, దయామయుడు నాకు తగిన మర్యాదే చేశాడు అన్నాడు. ఆ తర్వాత అతడిలో చాలా త్వరగా మార్పు వచ్చింది. ఏడాది తిరగకుండా దయామయుడు అతన్ని పనిలో ఉంచుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళి మామూలు దుస్తులు వేసుకునే స్వేచ్ఛను ప్రసాదించాడు. వెంకన్న మళ్ళీ వ్యసనాల జోలికి పోలేదు. ఈ రోజుతో ఈ కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.